కన్నప్ప ఇండియన్ పాన్ ఇండియా మూవీ అందున దక్షిణ భారతదేశం నుండి రిలీజ్ కాబోతున్నది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. గొప్ప భారీ సినిమా. విష్ణు కథానాయకుడుగా ఇది 1923లో ప్రారంభమైంది. 24 అంతా షూటింగ్ జరిగింది. 25 మేలో రిలీజ్ కావచ్చు. కానీ ఈ కన్నప్ప ఎవరు? 76లో కృష్ణంరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా తీశారండి. బాపు దర్శకత్వంలో అద్భుతమైన విజయం. కన్నప్ప కర్ణాటకకు చెందిన ఒక భక్తుడు. ఆయనకు శివుడికి జరిగిన ఆ భక్త పోరాటంలో ఎవరు గెలిపోయింది, ఎలా ఆయన భగవంతుడితో ఆయన తన భక్త రూపంతో భక్తిని చూపిస్తూ పోరాడాడు అనేది చాలా గొప్ప సినిమా. ఆ సినిమాను మంచు విష్ణు ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారు. ఇంకా అన్ని భాషల ముఖ్యమైన సినీ హీరోలను తీసుకొని దీని పాన్ ఇండియా రూపాన్ని తీసుకొచ్చారు. ఉదాహరణకు అక్షయ్ కుమార్, ప్రభాస్, మన శరత్ కుమార్, ఈ రకంగా గొప్ప మోహన్ లాల్, ఈ రకంగా గొప్ప గొప్ప నటీనటులను తీసుకొచ్చి ఈ సినిమాలు నటింపజేస్తున్నారు. అంతా బాగుంది. బాగా ఖర్చు పెడుతున్నారు. విదేశాల్లో తీస్తున్నారు. చాలా పకడ్బందీ ప్లాన్తో తీస్తున్నారు. కానీ దర్శకుడు ఎవరు? ఇటీవల సినిమాలో దర్శకుడి యొక్క ప్రభావమే కనిపిస్తున్న విషయం విష్ణు గారికి తెలియదా? దర్శకుడు, స్క్రీన్ ప్లే, కథ, ఈ ముగ్గురు ఒకరైతే వారికి పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తే అతను ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, తండేలు కానివ్వండి, దర్శకుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. కానీ ఈ సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత గొప్ప కాస్టింగ్ ఉండి ముఖేష్ కుమార్ సింగ్ అనేటువంటి అతను దర్శకుడు. ఆయన ఎవరు? ఇంతకుముందు ఏం చేశారు? ఏవో సీరియల్స్ చేశారు. పెద్దగా పాన్ ఇండియా అనుభవం ఉన్న దర్శకుడు కారు. ఇంకా సంగీత దర్శకత్వం ఏవో స్టీవెన్, ఆయన పాన్ ఇండియా స్థాయిలో కాదు. ఇంకా కథ, స్క్రీన్ ప్లే విష్ణు గారు స్వయాన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, నేను చూసుకుంటాను అని. అవసరమా? ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మరో గొప్ప దర్శకుడికి అవకాశం ఇచ్చి తీసింటే ఇంకా బాగుంటుందేమో అనేటువంటి వాదన సమాజంలో, సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఇక ఈ సినిమాలో మరో గొప్ప విశేషం ఏంటంటే ఈమె అగర్వాల్ చాలా బాగా మంచి నటి అనమాట. ఎవరో కాజల్ అగర్వాల్. ఆమె ఫుల్ ప్లెడ్జ్డ్ రోలు. ఇక విష్ణు నటన ఈ సినిమాకు చాలా మూలం. మోహన్ బాబు కూడా నటించారు. ఇక ఈ విష్ణు నటనలో ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుందేమో అనేటువంటి భయం కొంతమందిలో ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో నటించాలి. ఆయన ఇటీవల ఆ టీజర్లో కూడా హిందీలో మాట్లాడారు. డబ్బింగ్ ఆయనే చెప్పారు. ఆ డబ్బింగ్ బాగున్నా కూడా సౌత్ ఇండియన్ మాట్లాడుతున్న డబ్బింగ్ లా ఉంది. అయినా పర్వాలేదు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాను ఇంత పకడ్బందీగా తీస్తున్న సందర్భంలో మరింత జాగ్రత్త పడడం లేదేమో, నటులు చూపించేస్తే సినిమా వచ్చేస్తారు, సినిమా జనాలు చూస్తారు అనేటువంటి భావన మంచు ఫ్యామిలీకి ఉందా అనేటువంటి. ఎందుకంటే వాళ్ళు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు, ప్రభాస్ నటిస్తున్నాడు, మోహన్ లాల్ నటిస్తున్నాడు, శరత్ కుమార్ నటిస్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమాకు థియేటర్కి జనం వస్తారు అని వారు ఆలోచిస్తున్నారా? అది ముమ్మాటికి తప్పు. అయినా కూడా ఇంతమంది తారాగణం ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే ఇటీవల సినిమాకు కావాల్సింది ఓపెనింగ్సే. జనం వస్తారు, చూస్తారు. ఆ సినిమా మినిమం గ్యారంటీగా ఉంటే తప్పకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆడుతుంది, పాన్ ఇండియా స్థాయిలో వసూలు తెస్తుంది. ఆ మినిమం గ్యారంటీ కోసం మేము ఇచ్చే సలహా ఏంటంటే ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి తిరిగి వేసుకుని చూసుకొని దాంట్లో లోటుపాట్లను గమనించి మరోసారి షూటింగ్ తీస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎంతోమందికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకా టైం ఉంది. కాబట్టి షూటింగ్ ముగిసిన తర్వాత చూసిన తర్వాత మీరు రిలీజ్ చేయండి.